హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ఏంటంటే మా క్లయింట్స్ చాలామంది ఏమడుగుతున్నారంటే, మేడం మేము చాలా తక్కువ ఫుడ్ తింటున్నాము, ఒక్కొక్క పూట అయితే స్కిప్ చేస్తున్నాము, అయినా కానీ మేము వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అడుగుతున్నారండి. యాక్చువల్గా ఫుడ్ అనేది తక్కువ ఎక్కువ కాదండి. ఒక పర్సన్కి సెటెన్ బిఎంఆర్ అనేది ఉంటుంది, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం దాన్ని బట్టి ఫుడ్ తీసుకోవాలి. బిఎంఆర్ కన్నా తక్కువ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీరు వెయిట్ లాస్ అవుతారు. బిఎంఆర్తో ఈక్వల్గా ఫుడ్ తీసుకుంటే మీరు వెయిట్ మేనేజ్ చేసుకోగలుగుతారు. అండ్ బిఎంఆర్ కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. సో మనం ఈ ప్రాసెస్లో అండ్ ఈ బేసెస్లో మనం ఫుడ్ తీసుకోవాలి. అండ్ వెయిట్ లాస్ జర్నీలో మేజర్ పాయింట్ ఏంటంటే ఫుడ్ టైమింగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 అండ్ 9 మ్యాక్స్ 9 లోపు చేసేయాలండి. అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది 12:30 చాలా బెస్ట్ టైము. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వర్క్స్, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు అండ్ మనకి టైమింగ్స్ కూడా కుదరట్లేదు. కాబట్టి అట్లీస్ట్ 1కైనా తింటే చాలా మంచిది. అండ్ నైట్ డిన్నర్ కూడా 7 లోపు చేసేస్తే బెస్ట్ అండి. మీకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అండ్ ఈ బిఎంఆర్ కోసం మీరు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాము, మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము మీకు రెస్పాండ్ అవుతాము. అండ్ ఇంకేమైనా బెటర్ వెయిట్ లాస్ టిప్స్ అండ్ వెయిట్ గెయిన్ టిప్స్ కోసం ఏమైనా మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.